ఆ ముగ్గురు ఆడితే ఈసార్ల కప్ నమ్దే. సో ఎవరు ఆ ముగ్గురు, వాట్స్ ద ఆర్సీబీస్ ప్లాన్, స్ట్రాటజీస్ ఎలా ఉండబోతున్నాయి అన్ని క్లియర్గా డిస్కస్ చేద్దామా? వై సో లేట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గాయ్స్, వాట్స్ అప్, సిల్కీ లాడ్. సో హోప్ ఆల్ ఆర్ ఫైన్, అందరు బాగున్నారని చెప్పి ఆశిస్తున్నా. సో యాక్చువల్గా ప్రీవియస్గా ఒక వీడియో చేశా, బట్ కొన్ని వాయిస్ క్లారిటీ లేకపోవడం వల్ల దట్ వీడియో కొంచెం అప్లోడ్ అయితే చేయలేదు. ఈ వీడియోలో మనం ఆర్సీబీ ఆప్షన్ తర్వాత ప్లేయింగ్ లెవెన్ని బట్టడం, ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండొచ్చు, సో వాట్ ఆర్ ద స్ట్రాటజీస్, ఏది ప్లస్ ఏది మైనస్, ఎంతవరకు ఈ టీం వెళ్ళబోతుంది, ఇలా పర్ఫామ్ చేస్తే ఎంత పాజిటివ్స్ ఉన్నాయి, సో టీంలో ఏమైనా మైనస్ ఉందా, వాట్ ఇట్ మే బి, ఎవరైతే మిస్ అయ్యారో వాటి గురించి అన్ని క్లియర్గా డిస్కస్ చేద్దాం. వీడియో మరీ లెంత్ లేకుండా సింపుల్గా కంప్లీట్ చేయడం చూస్తాం. అండ్ జస్ట్ గైస్, మొత్తం టోటల్గా విని ఆర్సీబీ ఫ్యాన్స్ డెఫినెట్గా లెట్ యు నో, మిగతా అనలిస్ట్ని అండ్ వేరే వాళ్ళు చెప్పిన దానికి నా థాట్స్కి ఇట్స్ టోటలీ ప్యూర్ డిఫరెంట్. వై? బికాస్ ఐఎమ్ నాట్ ఓన్లీ ఏ ట్రూ ఆర్సీబీ లవర్, బట్ ఫర్ మీ క్రికెట్ ఈస్ అల్టిమేట్. సో దట్స్ వై. సో ఫస్ట్లీ కమింగ్ టు ద పాయింట్, స్క్వాడ్ అయితే అందరు చూశారు. సో కొన్ని ఫస్ట్ డే ఎలా అయితే ఆప్షన్ జరిగిందో ఆ పీరియడ్లో చాలా వరకు నెగిటివిటీస్, ఈవెన్ ఐ థాట్ చాలా ఇక్కడికి వెళ్తున్నారు అండ్ వాట్స్ ద స్ట్రాటజీ అనేది క్లారిటీ రాలేదు. బట్ ట్విట్టర్లో వాళ్ళ యొక్క ట్వీట్స్, వాళ్ళు చెప్పిన విధానాన్ని బట్టి ఎక్స్పెక్టెడ్ ద సెకండ్ డే కొంచెం పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేసాం. బట్ దట్స్ వాట్ హ్యాపెండ్ ద సెకండ్ డే. సో టీమ్కి ఈసారి ద ఫస్ట్ టైం ఆర్సీబీ ఎమోషనల్గా కాకుండా ప్యూర్ T20 అండ్ ఒక బిజినెస్ మైండ్ సెట్తోనే వెళ్ళారు. సో దట్స్ వై మనకి కొంతమంది ప్లేయర్స్ని వదులుకోవాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడున్న ప్లేయర్స్లో దే ఆర్ ద బెస్ట్ ఫర్ మీ. వై? బికాజ్ ప్రతి ఒక్కరు దర్ అప్ టు ద మార్క్. వాళ్ళని ఎవరు వాళ్ళ యొక్క నేమ్ చూసి ఆర్సీబీ తీసుకోలేదు, వాళ్ళ ఫామ్ని బట్టి మాత్రమే తీసుకున్నారు. సో ఓవర్సీస్ ప్లేయర్స్లో అయినా సరే, లోకల్ ఇండియన్ ప్లేయర్స్ అయినా సరే, అండ్ అండర్ 19 ఆర్ అన్క్యాప్డ్ ప్లేయర్స్, హూ ఎవర్ వాట్ ఇట్ మే బి. అండ్ ఫస్ట్లీ గైస్, నుంచి ఏదైనా మాట్లాడే ముందు ఎవరైతే ఈ ఆర్సీబీ మీద ట్రోల్స్ చేస్తున్నారో వాళ్ళకు ఒక క్లారిటీ ఉండాలా. వై? బికాజ్ ఇప్పటిదాకా ఆర్సీబీ ఎప్పుడు పర్ఫామ్ చేయనట్టుగా ఆప్షన్లో పర్ఫామ్ చేశారు. సో దే గాట్ సక్సీడ్. అండ్ ఎలా అయితే ప్లేయర్స్ని తీసుకున్నారో, సో అదేవిధంగా వాళ్ళలో ఉన్న అవుట్పుట్ని, బెస్ట్ని బయటికి తీసుకొని డెఫినెట్గా ఈసారి గెలుస్తారని చెప్పి ఆశిస్తున్నాం. సో స్క్వాడ్లో మెయిన్ అంటూ యాక్చువల్గా అంటే రిటైన్ చేసుకున్నప్పుడు ఇద్దరు బ్యాట్స్మెన్ ఒక బౌలర్తో రిటైన్ చేసుకున్నారు. సో వాళ్ళ చుట్టూ మాత్రమే టీంని బిల్డ్ చేయాలని చెప్పి మైండ్ సెట్తో వెళ్ళారు. అండ్ ఆబ్వియస్లీ ఎవ్రీ వన్ నోస్, మనం 7 మ్యాచెస్ చిన్న స్వామిలో ఆడతాం కాబట్టి చిన్న స్వామిలో మనకి బ్యాటింగ్ ఫస్ట్ రావచ్చు లేదా బౌలింగ్ ఫస్ట్ రావచ్చు, అది మన చేతుల్లో లేదు. సో చేసేటప్పుడు ఆల్మోస్ట్ మనం ఫేవర్గానే ఉంటాము, బట్ స్కోర్స్ డిఫెండ్ చేసుకునేటప్పుడు అదొక నైట్ మేర్లా ఉంటుంది చిన్న స్వామి. అందుకోసమే ఈసారి ద ఫస్ట్ టైం ఆ బౌలింగ్ మీద చాలా ఫోకస్ చేశారు. అండ్ ఐ డోంట్ థింక్ సో, ఒకవేళ ఇద్దరు ఓవర్సీస్ బౌలర్స్తో మనం ఆడితే దాంట్లో నేనేమి ఎక్కువ సర్ప్రైజ్ అవ్వాల్సిన విషయం లేదు. ఎందుకంటే మన సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, ఆబ్వియస్లీ ఆ పీరియడ్లో డెఫినెట్లీ టాప్ ఆర్డర్ మీద అండ్ ఇండియన్ ప్లేయర్స్ మీద చాలా ప్రెజర్ ఉంటుంది. సో కోహ్లీ ఈజ్ రైట్ టు టేక్ ద డెసిషన్స్. సో దట్స్ వై ఒక అనాలిసిస్ యాక్చువల్గా అంటే ప్లేయింగ్ 11 చెప్పి మిమ్మల్ని డిస్టర్బ్ నేనైతే చేయను, బట్ సర్ప్రైజింగ్ ప్లేయింగ్ 11s అయితే డెఫినెట్గా ఉంటాయి. నా ఎగ్జాక్ట్ ప్లేయింగ్ 11 వేరే వీడియోలో, ఒక షార్ట్ వీడియోలో అయితే నేనైతే మీకు చెప్తాను. బట్ దీంట్లో నా యొక్క మైండ్ సెట్ ప్రకారం నేను ఎక్కడ ఆర్సీబీని చూడాలనుకుంటా అంటే ఆబ్వియస్లీ అదే ఛాంపియన్స్. సో ఛాంపియన్స్ టీమ్ని తీసుకున్నారంటే సో ప్లేయర్స్ ఎవరైతే స్క్వాడ్లో తీసుకున్నారో దే ఆర్ ఆబ్వియస్లీ ద T20 ప్లేయర్స్. వాళ్ళందరూ T20s ఆడి T20sలో ప్రూవ్ చేసుకున్న ప్లేయర్సే, అంతేగాని పెద్ద నేమ్స్ అంటూ పెద్దగా ఎవరివి లేవు. అండ్ మీరు డెఫినెట్గా వాచ్ చేయాల్సిన ప్లేయర్స్ అయితే ఇద్దరు ఉన్నారు. అందులో డెఫినెట్లీ జాకబ్ లేథల్ గురించి మోస్ట్లీ 90% ఎవరికి తెలీదు. హీఈస్ ఇంగ్లీష్ గాయ్. సో తన పర్ఫార్మెన్స్, తను డెఫినెట్గా ప్లేయింగ్ 11లో పెట్టాల్సిన కొన్ని సినారియోస్ అయితే ఉన్నాయి. సో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో ఆ యొక్క మ్యాచెస్లో తను ఎలా పర్ఫామ్ చేస్తారు, తన అవుట్పుట్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అన్ని ఆర్సీబీ రిజల్ట్ అనేది ఆధారపడింది. ఈజ్ ద బెస్ట్ ప్లేయర్ టు వాచ్. అండ్ సెకండ్ వన్ ఈజ్ సుయాష్ శర్మ. ఎందుకంటే చాహల్కి రిప్లేస్మెంట్ సుయాష్ ఇప్పుడు మనకి. సో ఏదైతే మనం చాహల్ మనకి ఆర్సీబీకి అయితే చేశాడో, సో
అదే చాహల్ చేసిన విధానాన్ని శ్రేయస్ శర్మ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఎస్, హీఈస్ ఎ కేపబుల్ గై. సో ఇఫ్ దీస్ టు పర్ఫామ్ వెల్, సో ఆబ్వియస్లీ ఇంకా స్పిన్ మీద ఉన్న రూమర్స్ టెన్షన్స్ అనేవి ఏముండవు. వై? బికాస్ ప్రైమరీ స్పిన్నర్ లేకుండా వెళ్తున్నామన్నారు కానీ, బట్ ఇఫ్ దీస్ టూ గైస్ పర్ఫామ్ అప్ టు ద మార్క్, సో మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. వై? బికాజ్ ఆల్రెడీ కునాల్ పాండే అండ్ లివింగ్స్టన్ ఇద్దరు ఎలాగో టీంలో ఉంటారు కాబట్టి, సో వాళ్ళ దగ్గర నుంచి అరౌండ్ 6 to 8 ఓవర్స్ స్పెల్ ఆర్ 4 to 6 ఓవర్స్ స్పెల్ మన ఇద్దరి దగ్గర నుంచి చూసుకోవచ్చు. కాబట్టి ఎక్కువగా చిన్న స్వామిలో స్పిన్ వేసే ఆప్షన్స్ ఉండవు కాబట్టి పెద్దగా టెన్షన్ అంటూ ఏం లేదు. ఓకే, సో ఎప్పుడైతే ప్లేయింగ్ 11లో ఆబ్వియస్లీ చాలా మంది సాల్ట్తోనే ఓపెనింగ్ చేయించాలని చెప్పి అనుకుంటారు ఆబ్వియస్లీ, బట్ దర్ సమ్ సినారియోస్, కొన్ని సిచ్యువేషన్స్లో సాల్ట్ ఓపెనింగ్ చేయకుండా కూడా, సాల్ట్ ప్లేయింగ్ 11లో లేకుండా కూడా ఆడాల్సిన సిచ్యువేషన్స్ అయితే ఆర్సీబీకి డెఫినెట్గా వస్తాయి. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో డెఫినెట్లీ ట్రిపుల్ పీ, సో ముగ్గురు మీద మాత్రం డెఫినెట్లీ చాలా ప్రెజర్ అనేది ఉంటుంది. సో ఆ ముగ్గురు ఎవరు? ద పీ క్యూబ్, దే ఆర్ దేవదత్ పడిక్కల్, రజత్ పటిదర్ అండ్ కునాల్ పాండ్యా. వై? బికాజ్ కునాల్ పాండ్యా దగ్గర నుంచి ఆబ్వియస్లీ ఒక 15 to 20 రన్స్ మినిమం అట్లీస్ట్ డెత్ ఓవర్స్, ఐ మీన్ ఫైనల్ లాస్ట్ ఓవర్లో కునాల్ పాండ్యా బ్యాటింగ్లో ఉంటే అట్లీస్ట్ 15 to 20 రన్స్ లాస్ట్లో కొట్టాలి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ద రోల్ జితేష్ శర్మకి ఏదైతే రోల్ ఇచ్చారో, హీ హ్యాస్ టు టేక్ రెస్పాన్స్ యాజ్ అన్ ఆల్రౌండర్ అందులో. అండ్ పడిక్కల్ అండ్ పటిదర్, దే హ్యావ్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. సాల్ట్ లేకుండా పడిక్కల్తో ఓపెనింగ్ చేయిస్తే ఇంకా చాలా బాగుంటుంది కొన్ని సినారియోస్లో. ఆ మార్క్ ఏదైతే సాల్ట్ ఏదైతే ఒక మార్క్ వేశాడో ఐపీఎల్లో, పడిక్కల్ నుంచి కూడా అదే ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ కనుక మనం తీసుకోగలిగితే డెఫినెట్లీ ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఆర్సీబీ. అండ్ రజత్ పటిదర్, తన మీద చాలా ఎక్స్పెక్టేషన్, చాలా నమ్మకంతో తన్ని రిటైన్ చేసుకున్నారు. సో హీఈస్ అ ప్యూర్ స్పిన్ బౌలర్. సో స్పిన్ వికెట్స్ మీద ఆడేటప్పుడు మాత్రం రజత్ పటిదర్ మీద చాలా అంటే చాలా రెస్పాన్స్ ఉంటుంది. హీ హ్యాస్ టు ప్లే అరౌండ్ 150-160 వరకు కనుక ఏదైనా టీమ్ లో స్కోరింగ్ గేమ్స్ అయినా సరే అరౌండ్ 140 to 150 బ్యాటింగ్ ఆర్డర్ తీసుకోగలిగితే, అండ్ డెఫినెట్లీ బౌలింగ్ యూనిట్ ఇస్ సచ్ వే, ఎలా అయితే మాడిఫై చేశారంటే అరౌండ్ 150 కెన్ బి డిఫెండబుల్. సో బౌలింగ్ ఇప్పుడు అంత స్ట్రాంగ్గా ఉంది, ఎప్పుడు లేని విధంగా ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ వాజ్ స్ట్రాంగ్. సో సర్ప్రైజింగ్ ప్లేయింగ్ 11, సర్ప్రైజింగ్ ప్లేయర్స్ డెఫినెట్గా ఆడతారు. అండ్ ఎక్స్పెక్టింగ్ కింగ్ ఉండి కెప్టెన్సీ చేసే ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, ఇఫ్ కింగ్ ఈజ్ కెప్టెన్ అగైన్, సో 18 జెర్సీ నంబర్, సో 18th edition, definitely guys, is Salah Cup namde. Thank you.